ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నామండి. దేవుడు మనందరిని ప్రేమించి నవంబర్ నెల 26వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు మంగళవారం. జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమం ద్వారా మనమందరం దేవుని నామాన్ని గణపరచడానికి యేసయ్య మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మల్లుకొనుము. 3 విషయాలు దేవుడు మనకి వాగ్దాన రూపంలో ఇస్తున్నాడు. ఈనాడు చాలామంది మానవులు తెలిసి తెలియక పొరపాటు చేసి అతిక్రమములు చేసి నా బ్రతుకు ఇలా నాశనం అయిపోయింది, నా బ్రతుకు ఇంతే, నేను వేస్ట్, ఇక నా జీవితంలో నేను మేలు పొందలేను అనుకుని బాధపడి నిరాశలో ఉన్న వారికి ఈరోజు దేవుడిస్తున్న చక్కటి వాగ్దానం, శుభవార్త. మంచు మనందరం చూసాం కదా. ఈ మంచు కాలంలో ఈ ప్రస్తుతం మనం శీతాకాలంలో ఉన్నాం. ఈ శీతాకాలంలో మంచును మనం గమనిస్తున్నప్పుడు విడిపోతుంది, అది మనకి కనబడుతుంది, అది విడిపోతుంది. మన అతిక్రమములను దేవుడు అలా మంచు విడిపోయినట్లుగా తీసివేస్తానన్నాడు. రెండవది మబ్బు తొలగినట్లుగా. ఆకాశంలో మబ్బు మనం చూస్తాం కదా, అప్పటి వరకు ఒత్తుగా ముద్దుగా కనబడుతుంది, అది తొలగిపోతుంది. మన పాపములను దేవుడు అలా తుడిచివేస్తానన్నాడు. అయితే ఒక మంచి మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నువ్వు చేసిన పాపాన్ని, అతిక్రమాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, నా యుద్ధకు మల్లుకొనమన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడు నిన్ను విమోచించాడు కాబట్టి ఇక యు ఆర్ ఫ్రీ అనమాట. ఇక మనం ఫ్రీగా దేవుని యుద్ధకు మనం మల్లుకోగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇటు వాగ్దానం మీ జీవితంలో, మన జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధులు, మీ పాదములకు వందనాలు. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మమ్మల్ని అందరినీ బిడ్డలుగా బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, కృపలు వర్ధిల్లింపచేయండి. ఈ దినమంతా మీ కాపుదల, భద్రత మాకు దయచేయండి. చేసే పనుల్లో, ప్రయాణాల్లో అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. యెరూషలేమునకు క్షేమమునివ్వండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ దీవెన, ఆశీర్వాదం దయచేయండి. నీ బిడ్డలు స్కూల్ ప్రయాణం, కాలేజీ ప్రయాణం, ఉద్యోగాల కొరకు ప్రయాణం చేస్తున్న అందరికీ తోడుగా ఉండండి. మీ హస్తము క్రింద బిడ్డలను భద్రపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.